స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో కురిసినటువంటి వర్షం కారణంగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలన్నీ కూడా నిండుకుండలుగా మారి అలుగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుపోయాయి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దివిటిపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం దివిటిపల్లి దగ్గర ఉన్నటువంటి ఐటీ కారిడార్కు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఇది. వర్షం కురిసిన కారణంగా వర్షపు నీరంతా కూడా ఒక్కసారిగా ఈ రోడ్డుపైకి వచ్చి చేరినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాత్రి మొత్తం కూడా ఈ రోడ్డుపై నుంచి ఆ వాగంతా కూడా ప్రవహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రోడ్డు మొత్తం కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ చూసుకున్నట్టయితే రాత్రి దాదాపుగా తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో అమర్ రాజా కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బందిని తీసుకెళ్లేటటువంటి బస్సు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అప్పటికే ఇదంతా కూడా రోడ్డు అంతా కుంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోడ్డు అంతా కూడా నీళ్ళలో మునిగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ డ్రైవర్ చాలా నెమ్మదిగా వస్తున్నాడు. డ్రైవర్ ఏదైతే రోడ్డుపై నుంచి పూర్తిగా నీళ్ళన్నీ కూడా జామ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో నెమ్మదిగా వస్తున్నప్పటికీ ఇక్కడ నొయ్యి ఏర్పడ్డది గమనించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బస్సు పూర్తిగా ఈ రోడ్డులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ముందు భాగం అంతా కూడా ఈ రోడ్డులోనే పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డ్రైవర్కు కావచ్చు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దాదాపుగా 10 నుంచి 15 మంది సిబ్బంది ఆ సమయంలో బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ రోజు రాత్రి ఏదైతే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పూర్తిగా వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి రావడం కావచ్చు, అదేవిధంగా చెరువులన్నీ కూడా నిండిపోవడం కావచ్చు జరిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వర్షం అంతా కూడా బీభత్సం సృష్టించి చూస్తున్నాం కదా ఏ రేంజ్లో. అంటే ఇప్పుడు కొంత వర్షపు నీరు, వరద నీరు అంతా కూడా కొంత తగ్గుముఖం పట్టింది. కానీ రాత్రి చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ రోడ్డుపై నుంచి దాదాపుగా ఈ రోడ్డుపై కూడా మోకాళ్ళ మట్టం వరకు కూడా నీళ్లు ప్రవహించాయంటూ కూడా అప్పుడు స్థానికులు చూసిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ రోడ్డు కట్ అయిపోయి ఉంది. అక్కడ ఏదైతే నీటి ప్రవాహం, నీటి ఉధృతి ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ రోడ్డు కట్ అయింది. ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ డివైడర్లు ఏవైతే ఉన్నాయో ఈ డివైడర్ల పై నుంచి కూడా ఆ వర్షపు నీరంతా కూడా వచ్చింది. పైన దివిటిపల్లికి సంబంధించినటువంటి తురకకుంట అనేటటువంటి కుంట ఉంటుంది. ఆ కుంట నుంచి వచ్చేటటువంటి వాగు చూస్తున్న ఆ కుంట నుంచి ఆ కుంట నిండి అలుగు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాగు ద్వారా ఆ వర్షపు నీరంతా వస్తుంది. అక్కడ నుంచి కూడా పూర్తిగా కిందికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి కుంభవృష్టి వర్షం కారణంగా పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా ప్రవహించడం జరిగింది. అక్కడ పూర్తిగా రోడ్డు కట్ అయిపోవడమే కాకుండా ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ వర్షపు నీరంతా పోయినటువంటి నేపథ్యంలో చూస్తున్నాం ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ఏ తరహాలో వర్షం పడింది, ఏ తరహాలో వర్షపు నీరు వచ్చిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇదంతా చూస్తున్నాం కదా రోడ్డు పక్క నుంచి ఈ పక్కన మనం రోడ్డుకి ఎడ్జిలోకి వెళ్ళినట్టయితే పూర్తిగా కింది భాగం అంతా కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మళ్ళీ ఇక్కడ ఎవరు రాకుండా ఉండేలా, ఎవరికి ప్రమాదం జరగకుండా ఉండేలా పూర్తిగా భద్రతా చర్యలని కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. విజువల్స్లో ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి బస్సును కూడా మనం చూపిస్తున్నాం. అమర్ రాజా కంపెనీకి సంబంధించినటువంటి బస్సు ఏదైతే తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కొంతమంది సిబ్బందిని తీసుకొని అమర్ రాజా కంపెనీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే ఒక్కసారిగా ఈ బస్సు ఇదంతా కూడా వర్షపు నీరే ఉంది. చూస్తున్నాం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ దాకా కూడా రోడ్డుపై నుంచి వర్షపు నీరు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నీటిలో మెల్లిగా వెళ్తున్నాడు డ్రైవర్. ఒకవేళ బస్సు కనుక వేగంగా ఉంటే ప్రమాదం పెద్ద ఎత్తున జరిగేది. లోపల ఉన్న వారందరూ కూడా తీవ్రంగా గాయపడేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా పంట పొలాలన్నీ కూడా ఈ వర్షపు నీటిలో ఈ వాగులో కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు పంట పొలాలు మునిగిపోయాయి. ఇదంతా కూడా చూస్తున్నాక ఈ మట్టి లాంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కూడా వర్షపు నీరంతా కూడా పొంగిపొరిన పరిస్థితి. ఈ నీరు ఉన్నటువంటి కారణంగా డ్రైవర్ కొంత మెల్లిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ నీటిలో అక్కడ ఏదైతే
ఆ నోతి అక్కడ ఏదైతే తెగిపోయినటువంటి పరిస్థితి ఉందో దాన్ని గమనించలేకపోయాడు డ్రైవర్. మొత్తం నీరే ఉంది కాబట్టి అక్కడ కూడా నీరే అనుకున్నాడు, అది గుంతగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ గుంతలో దిగుతున్నటువంటి క్రమంలోనే బస్సును ఆపడం జరిగింది. బస్సు ముందు భాగం అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయింది, వెనక భాగం అంతా కూడా పైకి లేచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు, బస్సులో కూడా రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి మనకు. ఇదంతా కూడా ఎందుకంటే బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. బస్సు డ్రైవర్తో పాటు చాలామందికి, ఎవరైతే 15 మంది వరకు కూడా దీంట్లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది, వారందరికీ కూడా గాయాలయ్యాయి. వారికి గాయాలకు సంబంధించినటువంటి మరకలు. ముందు భాగం ఒకసారి చూసుకున్నట్టయితే పూర్తిగా లోపలికి, ఆ నొయ్యి లోపలికి పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టి ఏదైతే కంకర కావచ్చు, ఇసుక కావచ్చు, అదంతా కూడా ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయిపోయి అదంతా కూడా ఇక్కడ డ్రైవర్ డాష్ బోర్డ్ మీద పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డ్రైవర్కి కొంత తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, చాలామందికి గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ తరహాలో ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అంతా కూడా కొంత అలర్ట్ అయిపోయారు. ఎవరైతే రోడ్లపై నుంచి వర్షపు నీరంతా కూడా పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో రోడ్లు దాటే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ రకమైనటువంటి ప్రమాదకర స్థాయిలో వర్షపు నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ కంచెలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఎవరు రాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. సో చూస్తున్నాం కదా, దివిటిపల్లికి సంబంధించినటువంటి తుర్కకుంట అనేటటువంటి కుంట గతంలో అనేక సార్లు వర్షాలు కురిశాయి, అనేక సార్లు వరద పోటెత్తినటువంటి సిచ్యువేషన్. కానీ ఎప్పుడు లేనట్టుగా ఈసారే పెద్ద ఎత్తున ఈ రకంగా వచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది స్థానికులు అన్న, ఎవరేమి అంటే ఎప్పుడన్నా నిండిందా ఈ రకంగా? ఎప్పుడు నిండలే, ఎప్పుడు ఈసారే అనుకోకుండా వచ్చి రోడ్డు తెగిపోయింది అంటే ఇదే సరి మొత్తం ఓగులు వంపులు ఏదో సార్ ఇదే ఇంకోటి తెగిపోయింది, రెండు ఆడపోయింది ఏడపోయింది. ఎప్పుడు ఇంత వర్షం మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు వర్షం ఎక్కువ పడది అయ్యేది అయిపోయింది. ఈ నుంచి ఆడికి వెళ్ళి నారేస్తే 15 ఎకరాలు మొత్తం మునిగిపోయింది. మీ పంట పొలం మాదే, ఇది 15 ఎకరాలు మొత్తం నీళ్ళు, మొత్తం నీళ్ళు అక్కడ శనే మొత్తం నష్టమే. ఆడ కట్టది అయిపోయింది. ఇంకోటి మీరు ఆడ మళ్ళీ ఆడుకోదాం వచ్చారు అధికారులు వచ్చారు. మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళు వచ్చిపోయారు. ఇదికేమో కలెక్టర్ వచ్చింది, అట్లా ఇదికి వచ్చిన ఆడుకొచ్చాను. మీ ఇల్లు కూడా ఇక్కడ పక్కకు కనిపిస్తున్నాయి. ఇళ్ళలోకి ఏమైనా వర్షపు నీరు ఇళ్ళకి రాలే, ఇళ్ళని అనుకుంటున్నా చెప్తే సార్ ఇళ్ళలో ఉన్నాయి, ఇళ్ళకి ఏం రాలే. గతంలో మీరు పుట్టి పెరిగినప్పుడు కూడా నుంచి ఇంత వాతావరణం ఇదే ఫస్ట్ టైం. సో ఇది చూస్తున్నాక స్థానికులు చెప్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా ఈ తరహాలో వర్షాలు పడలేదు, ఇప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున రాత్రి కురిసినటువంటి భారీ వర్షం కారణంగానే ఈ రకమైనటువంటి వర్షపు నీరంతా కూడా పొంగి పొరులుతూ ఉప్పొంగి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డు మార్గం అంతా కూడా కట్ అయిపోయింది. 15 ఎకరాల్లో వరి నాటాను, అదంతా కూడా నీట మునిగిందని చెప్తున్నారు. మనకు అక్కడ విజువల్స్లో కనిపిస్తుంది ఐటీ పార్క్ పక్కనే ఉంటుంది అమర్ రాజా కంపెనీ. ఇక్కడ నుంచే పూర్తిగా ఐటీ పార్క్కి వెళ్ళాలన్నా, అమర్ రాజాకి వెళ్ళాలన్నా ఇదే రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రహదారి గుండా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకసారిగా బస్సు పూర్తిగా ముందు భాగం అంతా కూడా ఈ రోడ్డులో కుంగిపోయిన రోడ్డులో పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో వారంతా కూడా గాయపడినటువంటి పరిస్థితి. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడే ఉండి మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎవరు ఇటువైపు రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి జిల్లాలో రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అటు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంది. జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు దగ్గర 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరళాసాగర్ ప్రాజెక్టు దగ్గర ఆటోమేటిక్ సైఫన్లు 7 సైఫన్లు తెరుచుకోవడం జరిగింది. సంగంబండ దగ్గర 3 గేట్లు ఓపెన్ చేశారు. రామన్పాడు దగ్గర 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి, అలుగులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలకన్నిటికీ కూడా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నారాయణపేట జిల్లాలో చూసుకున్నట్టయితే ధన్వాడ మండలంలోని మన్నెవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా కంసాన్పల్లి నుంచి ధన్వాడ వెళ్ళేటటువంటి దారిలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరికెల్ చెరువు అంతా కూడా అలుగు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిపై ఈ వర్షపు నీరంతా కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జడ్చర్ల నుంచి
భూత్పూర్ వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి, జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి దగ్గర కూడా పూర్తిగా బస్సులో ఫుట్పాత్ వరకు కూడా నీరు, ఈ వర్షపు నీరు అంతా కూడా వచ్చి తాకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఏదైతే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా పూర్తిగా వర్షపు నీరంతా కూడా పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది గొర్రెల కాపర్లు, 6 మంది గొర్రెల కాపర్లు, అదేవిధంగా గొర్రెలన్నీ కూడా వాగులో చిక్కుకుపోవడం జరిగింది. స్థానికులంతా కూడా వారందరినీ సురక్షితంగా బయటికి తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కసారిగా వర్షం అనేది బీభత్సం సృష్టించింది. రాత్రి దాదాపుగా 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి వర్షం తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. దీని కారణంగా జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండినాయి. పూర్తిగా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరులుతూ రోడ్లపైకి, రహదారులపైకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. జడ్చర్లలో కురిసినటువంటి వర్షాలకు జడ్చర్ల పట్టణంలోని పలు కాలనీలలో ఇళ్లలోకి కూడా నీళ్ళన్నీ కూడా వర్షపు నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి, భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా కొంత ముందస్తుగానే అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో కొంత ఈ ఏదైతే వర్షపు కారణంగా నష్టాలు కావచ్చు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం కావచ్చు, కొంతవరకు నివారించగలిగారు. కానీ పెద్ద ఎత్తున వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఈ రకంగా రోడ్లపైకి నీళ్లు రావడం, రోడ్లన్నీ కూడా తెగిపోవడము, అదేవిధంగా వాగుల్లో కొంతమంది గొర్రెల కాపరులు చిక్కుకుపోవడం లాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. చూస్తున్నాక ఇప్పుడు కూడా పూర్తిగా ఆ రహదారి అంతా కూడా పడిపోతుంది. ఆ విజువల్స్లో చూస్తున్నాక రోడ్డు అంతా కూడా ఈ తరహాలో కూలిపోతున్నటువంటి పరిస్థితి. వర్షపు నీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పోయినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా మెత్తబడిపోయినటువంటి పరిస్థితి. కొంత రోడ్డు నిర్మాణంలో కూడా క్వాలిటీ లేదు. క్వాలిటీ లేని కారణంగానే కొంత రోడ్డు కూడా ఈ తరహాలో పడిపోతుందంటూ కూడా కొంతమంది స్థానికులు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదేమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసినటువంటి కారణంగానే ఈ రకంగా వర్షపు నీరంతా కూడా రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చినటువంటి కారణంగానే ఈ రకమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.